And good morning, everyone. So, today in our class, we are going to cover the biological sciences of 10th class, set number 3. So, already in the previous classes, we have discussed about some important and expected questions from biology of 10th class that were covered in set number 1 and set number 2. So, today we are going to concentrate on set number 3, biology of 10th class. So, without wasting time, I am entering into the session. So, please pay your attention how we have paid the same attention to the previous classes of 1 and 2 sets. Okay, so without wasting our time, I'm entering into the session. సో దీనికి కూడా ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సో టాపిక్ వైజ్ నేను చెప్పుకుంటూ వెళ్తానండి. సో సేమ్ సెట్ నెంబర్ 1 అండ్ సెట్ నెంబర్ 2 మనకి ఎలా అయితే జరిగిందో సో అదే రీతిలో సెట్ నెంబర్ 3 కూడా జరుగుతుంది. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద సెషన్. సో టుడే ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెట్ ఈజ్ which gland is located near neck region. Okay, so remember the question number 1 is which gland is located near the neck region అంటే ఇక్కడ మనకి మెడ ప్రాంతం అండి. సో మనకి జనరల్గా మన బాడీలో గ్లాండ్స్ ఉంటాయండి. సో జనరల్లీ గ్లాండ్స్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్, ఎగ్జోక్రైన్ గ్లాండ్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్. సో అలా చూసుకుంటే ఇప్పుడు మనకి ప్రతి గ్లాండ్ కూడా ఒక సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తుంది. సో దాన్ని మనం హార్మోన్స్ అంటాం. సో హార్మోన్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ దట్ వర్ రిలీజ్డ్ బై ద గ్లాండ్స్. సో జనరల్గా ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే విచ్ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ నియర్ ద నెక్ రీజియన్ అని చెప్పి అంటున్నాడు. సో నెక్ రీజియన్ దగ్గర ఉన్నటువంటి ద మెయిన్ గ్లాండ్ ఈజ్ కాల్డ్ థైరాయిడ్ గ్లాండ్. సో ఆన్సర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ నియర్ ద నెక్ రీజియన్ అండ్ దిస్ గ్లాండ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారింగ్ అవుట్ ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్. సో ఎస్పెషల్లీ మన బాడీలో జరిగే మెటబాలిజం అండ్ మెటబాలిక్ యాక్టివిటీస్కి దిస్ గ్లాండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద నేమ్ ఆఫ్ ద గ్లాండ్ ఈజ్ థైరాయిడ్ గ్లాండ్. సో ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి గ్లాండ్ హార్మోన్ రిలీజ్ చేస్తుందని చెప్పుకున్నాం. సో ఇన్ ద సేమ్ వే దిస్ థైరాయిడ్ గ్లాండ్ ఆల్సో రిలీజెస్ ఏ హార్మోన్ కాల్డ్ thyronome or thyroxine. So thyroxine is also one of the important hormone that is released by thyroid gland. Okay, so thyroid gland releases a hormone thyroxine, we are calling it as. Got it or not? So this is the first question. So thyroid gland is located near the neck region which is responsible for carrying out all the metabolic activities and it releases a hormone called thyroxine. Got it or not? So the second question is about define fermentation. Very very important question. The second question is about define fermentation. So fermentation అంటే ఏంటి? సో జనరల్గా మనకి రెస్పిరేషన్లో వస్తుందండి కాన్సెప్ట్. సో రెస్పిరేషన్లో మనకి ఎయిరోబిక్ అండ్ ఎనైరోబిక్ రెస్పిరేషన్స్ అని చెప్పి మీరు వినే ఉంటారు. సో ఎయిరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనైరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పి. సో ఎయిరోబిక్ రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ సమక్షంలో రెస్పిరేషన్ జరిగితే దాన్ని మనం ఎయిరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాం. అలా కాకుండా ఆక్సిజన్ లేకుండా ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కనుక జరిగితే దాన్ని ఎన్ఐరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పంటున్నాం. అవునా కదా? ఆ ఎనైరోబిక్ రెస్పిరేషన్లోనే ఫెర్మెంటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాసెస్. Got it or not? So now he is asking define fermentation. సో ఫెర్మెంటేషన్ అంటే ఏంటంటే సో ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే సో జనరల్గా ఉన్నటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో ఆ గ్లూకోజ్ అనేది ఆల్కహాల్ కింద ఫామ్ అవుతుంది. Got it or not? సో జనరల్గా ఈ గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో దిస్ గ్లూకోజ్ ఈజ్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఈస్ట్. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఈస్ట్ సమక్షంలో గ్లూకోజ్ అన్నది ఆల్కహాల్ కింద మారితే సో నౌ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద ఫార్ములా. గ్లూకోజ్ ఫార్ములా వచ్చి C6H12O6. ఇది అందరికీ తెలుసు అండి, అవునా కదా? సో గ్లూకోజ్ ఫార్ములా వచ్చి C6H12O6 ఈజ్ ద ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. సో దిస్ గ్లూకోజ్ ఈజ్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్ ఫార్ములా వచ్చి C2H5OH. అంటే C6H12O6 ఈజ్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్ ఆఫ్ C2H5OH డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ ఈస్ట్. Got it or not? So yeast సమక్షంలో this glucose is going to be converted into alcohol. That process is known as fermentation. Got it or not? So fermentation is the process in which the glucose is going to be converted into alcohol in presence of yeast. So this fermentation will comes under anaerobic respiration because ఇక్కడ ఆక్సిజన్ లేదండి. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ట్ ఈజ్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ద యాక్టివిటీ. సో ఆక్సిజన్కి బదులుగా ఈస్ట్ చేస్తాం కాబట్టి ఇది ఎయిరోబిక్లోకి వెళ్తుంది, ఎనైరోబిక్లోకి వెళ్తుంది. సో ఫెర్మెంటేషన్ ఆల్వేస్ బిలాంగ్స్ టు ఎన్ఐరోబిక్ టైప్. సో ఇన్ విచ్ ద గ్లూకోజ్ ఈజ్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ ఈస్ట్. ఓకే, ద థర్డ్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద
వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ డిఎన్ఏ? సో మనకి జనరల్గా సెల్ ఉంటుంది, సెల్ మెంబ్రెయిన్, సైటోప్లాజం అండ్ సెల్ ఆర్గనెల్స్ అండ్ అలాగే ఇలా డిఫరెంట్ షేప్స్ అండ్ మాలిక్యూల్స్ మనకి ఇవన్నీ ఉంటాయి సెల్స్ లోపల. సెంటర్ ఆఫ్ ద సెల్ ఇస్ కాల్డ్ న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ లోపల మనకి డిఎన్ఏ ఉంటుందని చెప్తూ ఉంటాను, అవునా కదా? సో నౌ హీఈస్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ డిఎన్ఏ. సో జనరల్గా ఇక్కడ డిఎన్ఏ ఫుల్ ఫామ్ తెలుసుకోవాలండి ఫస్ట్. సో డిఎన్ఏ స్టాండ్స్ ఫర్ deoxyribonucleic acid. So the full form of DNA is deoxyribonucleic acid. సో ఈ డిఎన్ఏ యొక్క షేప్ వచ్చి మనకి డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని చెప్తుంటారు. డబుల్ హెలికల్ అంటే మనకి ఇలా చూస్తే మనకి పాము ఆకారంలో కనబడుతుంది. సో ఇలా ఒక షేపు మళ్ళీ అట్నుంచి ఒక షేప్ వస్తుంది. సో దాన్ని మనం డబుల్ హెలికల్ అని అంటూ ఉంటాం. వాట్ ఇట్ ఆర్. సో డబుల్ హెలికల్, HELICAL, డబుల్ హెలికల్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అండ్ డిఎన్ఏ stands for deoxyribonucleic acid, which is mainly present inside the nucleus of the cell, which contains a genetic information. So the shape of the DNA is a double helical structure. Got it or not? So it's a very important question. And next one is about the human teeth. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ సెట్స్లో చూసుకున్నాం. సో డెంటల్ ఫార్ములా వచ్చి 2 1 2 3 2 1 2 3 అని చెప్పుకున్నాం మనం, అవునా కదా? సో 2 1 2 3 by 2 1 2 3 ఇస్ ద డెంటల్ ఫార్ములా. అంటే మనం ఏం చెప్పుకున్నాం, 4 జాస్ ఉంటాయి. అంటే ఐ మీన్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. అంటే రైట్ సైడ్ అప్పర్ జా, రైట్ సైడ్ లోవర్ జా, అలాగే లెఫ్ట్ సైడ్ అప్పర్ జా, లెఫ్ట్ సైడ్ లోవర్ జా. 4 జాస్లో కూడా ఈచ్ జాలో ఉన్నటువంటి ఫార్ములా 2 1 2 3 2 1 2 3 లా అరేంజ్ అవుతూ ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు 2 1 2 3 అంటే ఏంటో చూద్దాం. సో నౌ హీఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్, నేమ్ ద డిఫరెంట్ సెట్స్ ఆఫ్ టీత్ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ మౌత్. సో హ్యూమన్ మౌత్లో ఉన్నటువంటి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ టీత్ ఏమేమి ఉన్నాయని అడుగుతున్నాడు. సో జనరల్గా మనకి ఫార్ములాలో ఏం చెప్పుకున్నాను, 2 1 2 3 అంటే మనకి అక్కడ 4 టైప్స్ ఉన్నాయని అర్థమవుతుంది, అవునా కదా? ఆ 4 టైప్స్ ఏంటి అంటే, ద ఫస్ట్ టైప్ ఈజ్ కాల్డ్ ఇన్సిజర్స్. Okay, the first kind of teeth are called incisors, INCISIORS. Okay, incisors, INCISORS, incisors. Second one, canines. Okay, first one incisors and second one canines and third one premolars, 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 and the last one molars. Okay, got it or not? So generally 4 types of teeth are there: incisors, canines, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. సో ఇప్పుడు వీటిని అరేంజ్ చేసుకుంటే వెళ్ళాలండి. 2 1 2 3 2 1 2 3 అని చెప్పుకున్నాం కానీ ఇన్సిజర్స్ 2 ఉంటాయి, క్యానిన్స్ 1 అండ్ ప్రీమోలార్స్ 2 అండ్ మోలార్స్ 3. ఇప్పుడు చూసుకోండి మనకు ఆ ఫామ్లో వస్తుంది 2 1 2 3 అంటే 2 అంటే ఇన్సిజర్స్, 1 అంటే ఏంటంటే క్యానైన్స్, మళ్ళీ 2 అంటే ప్రీమోలార్స్ అండ్ 3 అంటే మోలార్స్. సో 2 1 2 3 రిప్రజెంట్స్ ద 4 కైండ్స్ ఆఫ్ టీత్ లైక్ ఇన్సిజర్స్, క్యానైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. సో ఇవే ప్రతి సెక్షన్లో ఉంటాయండి. సో మొత్తం 4 జార్స్ కాబట్టి 4 into 8 32 టీత్. సో వాట్ ఆర్ ద 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీత్ అంటే ఇన్సిజర్స్, canines, premolars and molars, which satisfy the dental formula of 2123 by 2123. Got it or not? So the next one is about the fertilization. What is the meaning of external fertilization? So మనకి జనరల్గా ఫెర్టిలైజేషన్ అనే కాన్సెప్ట్ మనకి 8th క్లాస్లో వస్తుందండి. సో ఫెర్టిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ the process in which the male gamete and female gamete are going to be fused. సో మనకి ఈ రీప్రొడక్షన్ లెసన్లో మేల్ గ్యామెట్ టు ఫీమేల్ గ్యామెట్, got it? అంటే ఐ మీన్ స్పర్మ్ అండ్ ఓమ్ ఆర్ గోయింగ్ టు బి ఫ్యూజ్డ్. ఎక్కడైతే ఆ రెండు ఫ్యూజ్ అవుతాయో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజింగ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. సో అందులో మనకి ఫెర్టిలైజేషన్లో 2 టైప్స్ ఉన్నాయి, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. సో ఫెర్టిలైజేషన్ ఈజ్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. One is internal fertilization and second one is external fertilization. So depending upon the female body బట్టి, not మేల్ బాడీ, ఫీమేల్ బాడీ బట్టి డిపెండ్ అవుతుంది. సో ఇఫ్ ద ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద ఫీమేల్ బాడీ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. అలా కాకుండా ఇఫ్ ద ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ outside the female body is called external fertilization. So now the question is, what is external fertilization అని అడుగుతున్నాడు. సో external fertilization means if the fertilization takes place outside the female body is known as external fertilization. సో జనరల్గా మనకి ఎక్కువగా ఎర్త్వార్మ్స్ అండ్ ఫ్రాగ్స్లో కనబడుతూ ఉంటున్నాయి. Got it or not? So external fertilization. Got it or not? So this is the meaning of depending upon the female body. But if the fertilization takes place outside the female body, it is called external fertilization. And if the fertilization takes place inside the body, it is called internal fertilization. So here we have to understand the term that the fertilization mainly depends upon the only the body structure of the female, but not on the male. Got it or not? So the next one is about the
ట్రాపిక్ మూమెంట్స్ ఇన్ ప్లాంట్స్, ఇది మనకు 5th క్లాస్లో వస్తూ ఉంటాయి. ట్రాపిక్ మూమెంట్స్ అంటే ప్లాంట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెస్పాన్సెస్ ఎలా ఇస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, లిసన్ కేర్ఫుల్లీ, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఏ ప్లాంట్ ఈజ్ ప్లేస్డ్ నియర్ విండో ఆఫ్ యువర్ క్లాస్ రూమ్? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఏ ప్లాంట్ ఈజ్ ప్లేస్డ్ నియర్ విండో ఆఫ్ యువర్ క్లాస్ రూమ్? సో మనం జనరల్గా ఒక పాటెడ్ ప్లాంట్ని తీసుకెళ్ళి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత విండో ఓపెన్ చేసి సన్లైట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ప్లాంట్ పెడితే ఆ ప్లాంట్ ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ టు ద ప్లాంట్ ఇఫ్ వీ ప్లేస్ ద ప్లాంట్ ఇన్ ద నియర్ ద విండో ఆఫ్ యువర్ క్లాస్ రూమ్? అంటే మనకి ఎక్కడైతే సన్లైట్ వస్తుందో అటు సైడ్ ఈ ప్లాంట్ బెండ్ అవడం స్టార్ట్ చేస్తుంది. So now you can observe that the plant starts bending or the plant start giving response towards the sunlight. అంటే ఇప్పుడు ప్లాంట్ బెండ్ అయ్యి ఎటువైపు టర్న్ అవుతుంది, మనకి సన్లైట్ ఎటువైపు అయితే నుంచి వస్తుందో అటువైపుకి ఆ ప్లాంట్ బెండ్ అవడం జరుగుతుంది. సో దట్ టైప్ ఆఫ్ గివింగ్ రెస్పాన్స్ ఆర్ ద బెండింగ్ ఆఫ్ ద ప్లాంట్ ఇన్ రెస్పాన్స్ టు ద సన్లైట్ ఈజ్ కాల్డ్ ఫోటోట్రోపిజం. సో దాన్ని మనం ఏమంటాం అంటే ఫోటోట్రోపిజం అంటాం. ఫోటో అంటే లైట్, ఏ లైట్? సన్లైట్. ట్రోపిజం అంటే మూమెంట్, అంటే ప్లాంట్ బెండ్ అయ్యి మూమెంట్ ఇచ్చిందా లేదా టువర్డ్స్ ద సన్లైట్. సో వీఆర్ కాలింగ్ ఇట్ as ఫోటోట్రోపిజం. సో జనరల్లీ వెన్ ఎవర్ ఇఫ్ యూ ప్లేస్ ఏ ప్లాంట్ నియర్ ద విండో ఆఫ్ అవర్ క్లాస్ రూమ్, వీ కెన్ అబ్జర్వ్ దట్ ద ప్లాంట్ starts bend towards the sunlight, and that type of response given by plant is known as phototropism, or we can say that the bending of the plant towards sunlight is also called as phototropism. Got it or not? So that is the meaning of the phototropism. So the next one is about the what is fluorosis అండ్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ద బాడీ. ఫ్లోరోసిస్ అనేది ఒక వ్యాధి ఒకటి ఉంటుందండి. ఫ్లోరోసిస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫ్లోరోసిస్ అంటే ఇక్కడ ఏంటంటే జనరల్గా ఫ్లోరోసిస్ అనే పదంలో ఫ్లోరిన్ అన్న పదం మనకు వినబడుతుంది. సో జనరల్గా మనం తీసుకునే వాటర్లో కనుక, డ్రింకింగ్ వాటర్లో ఎక్సెస్గా ఈ ఫ్లోరిన్ కనుక కలిస్తే సో అది మన బాడీలోకి రీచ్ అయినప్పుడు ఆ వచ్చిన ఎఫెక్ట్నే మనం ఫ్లోరోసిస్ అంటాం. డ్రింకింగ్ ఆఫ్ ద వాటర్ హ్యావింగ్ ఎక్సెస్ కంటెంట్ ఆఫ్ ఫ్లోరిన్ రిజల్ట్స్ టు ఏ డిసీజ్ కాల్డ్ ఫ్లోరోసిస్. అంటే మనం తీసుకునే డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉంటే అది మనకు వచ్చే జబ్బు ఏమవుతుంది? ఫ్లోరోసిస్ అవుతుంది. సో మరి ఇది హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ బాడీ అంటున్నాడు. ఆ ఎక్సెస్కే ఇంటేక్ తీసుకున్నటువంటి ఫ్లోరిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఏం ఇస్తుందంటే మన పళ్ళ మీద అండి టీత్, అంటే మన టీత్ అన్నీ కూడా ఎల్లో కలర్లోకి మారుతాయి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ ఫ్లోరోసిస్. సో ఫ్లోరోసిస్లో ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే, సో ఫ్లోరోసిస్ స్టార్ట్ అయింది మనం ఎలా చెప్తాం అంటే మన టీత్ అనేది ఎల్లో కలర్లోకి మారితే we can identify that the fluorosis ఫస్ట్ స్టేజ్. అండ్ దాంతో పాటుగా బోన్స్ గెట్ డిఫార్మ్డ్, అంటే ఎముకలు కూడా వీక్ అయిపోయి పట్టుతూ ఉండదు, అంటే బోన్ డిఫార్మేషన్ ఆల్సో టేక్స్ ప్లేస్. సో దాంతో పాటుగా టీత్ విల్ చేంజ్ ఇంటూ ఎల్లో కలర్. ఇవన్నీ మనకి ఎఫెక్ట్స్. అండ్ ఫైనల్గా మనిషి చాలా వీక్ అయిపోయి అండ్ ఫైనల్ ద బాడీ విల్ బికమ్ వీక్ అండ్ ఫైనల్ ఇట్ విల్ స్టార్ట్స్ లీడ్స్ టు డయేరియా ఆర్ కలరా, అంటే మనకు వాంతులు విరోచనాలతో పాటుగా పళ్ళన్నీ కూడా ఎల్లో కలర్లోకి మారిపోయి బోన్స్ అన్ని డిఫార్మేషన్ అయిపోతే ఇవంతా కూడా మనం వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫ్లోరోసిస్. సో ఫ్లోరోసిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ ఫ్లోరిన్ ఇన్ డ్రింకింగ్ వాటర్ రిజల్ట్స్ టు ఏ డిసీజ్ కాల్డ్ ఫ్లోరోసిస్. అండ్ ద మెయిన్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఫ్లోరోసిస్ ఆర్ నథింగ్ బట్ the teeth will become yellow in color and the bones are starting getting deformed or bone deformation takes place, and finally the body will become weak and the patient may are subjected to cholera or diarrhea like vomitings and motions. Got it or not? So it's the main effect of fluorosis. Very important question. Okay, so the next one is very important. Name the diseases that causes due to malnutrition. Very important. So name the diseases that cause due to malnutrition. So మనం ఆల్రెడీ సెట్ నెంబర్ 1 సెట్ నెంబర్ 2లో చెప్పుకున్నప్పుడు మాల్న్యూట్రిషన్ వల్ల మెయిన్లీ 2 types ఆఫ్ డిసీజెస్ వస్తాయని చెప్పుకున్నాం. సో ఒకటి ప్రోటీన్ ద్వారా వస్తుంది, రెండోది ప్రోటీన్ క్యాలరీ రెండింటి ద్వారా కూడా వస్తుంది. సో ఒకటి ప్రోటీన్ ద్వారా వచ్చే డిసీజ్ని క్వాషియార్కర్ అంటాం. అలా కాకుండా ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ రెండు తక్కువైతే వచ్చేదాన్ని మనం మెరాస్మస్ అంటాం. Got it or not? So the first one is about kwashiorkor and the second one is about marasmus. So these two are the different kinds of diseases that are causing due to the malnutrition, and the kwashiorkor is due to protein deficiency and marasmus is due to both proteins and calorie deficiency. So kwashiorkor and marasmus are the two kinds of diseases that are causing due to malnutrition. So got it or not? So the next one is about very important, so please don't misuse this question. So what is emulsification అని చెప్పి అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ emulsification? EMULSIFICATION. ఎమల్సిఫికేషన్ అంటే న్యూట్రిషన్ కాన్సెప్ట్ కిందకి వెళ్తున్నాను. సో మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఫ్యాట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయండి. సో మనం తీసుకున్నటువంటి ఫ్యాట్ అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ఫ్యాట్ మాలిక్యూల్స్
ఈ లివర్, మన బాడీలో లివర్ ఉంటుంది కదండి, ఆ లివర్ బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ని, లార్జ్ మాలిక్యూల్స్ని స్మాల్ గ్లోబ్యూల్స్ కింద బ్రేక్ చేస్తుంది. అడిటర్నట్. సో మనకి బాడీలో ఉన్నటువంటి లివర్ ఏం చేస్తుందంటే, లివర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ ఎవరి ద్వారా వస్తుంది? లివర్ ద్వారా వస్తుంది. ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ఫ్యాట్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేస్తుంది. అలా బ్రేక్ చేయడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఎవరంటే, because of production of bile juice by liver, so that this bile juice will break the large fat molecules into small globules form. ఆ ప్రాసెస్ని ఇక్కడ emulsification అంటున్నాడు. Got it or not? So emulsification is nothing but the process of breakdown of large fat molecules into small globules due to the action of bile juice that is secreted by liver. Got it or not? సో ఇక్కడ లివర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకున్నాం? బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుంది? లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ని స్మాల్ గ్లోబ్యూల్స్ కింద బ్రేక్ చేస్తుంది. ఆ బ్రేక్ చేసే ప్రాసెస్ని వీఆర్ కాలింగ్ ఇట్ as emulsification. Got it or not? సో ద నెక్స్ట్ వన్ గ్లాండ్స్ గురించి. ఓకే, సో విచ్ గ్లాండ్ కంట్రోల్స్ ఎమోషన్స్ అండ్ నేమ్ దట్ హార్మోన్ అని అడుగుతున్నాడు. సో విచ్ గ్లాండ్ కంట్రోల్స్ ఎమోషన్స్ అండ్ నేమ్ దట్ హార్మోన్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ మన బాడీలో ఉన్నటువంటి ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు, కోపం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధాకరం వచ్చినా, అంటే యాంగ్రీనెస్ అవ్వచ్చు, సాడ్నెస్ అవ్వచ్చు, హంగ్రీ అవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసే గ్లాండ్ ఏ గ్లాండ్ అని అడుగుతున్నాడు అండి. అడ్రినల్ గ్లాండ్ అండి. వెరీ ఇంపార్టెంట్. అడ్రినల్ గ్లాండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంట్రోలింగ్ ఆఫ్ ద ఎమోషన్స్. అడ్రినల్ గ్లాండ్ అన్నది కంట్రోల్ చేస్తున్నాడు. ఓకే, ఆల్ ద ఎమోషన్స్. ఈ అడ్రినల్ గ్లాండ్ ఏం చేస్తుందండి? ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. బికాజ్ ఎవ్రీ గ్లాండ్ విల్ రిలీజ్ ఏ హార్మోన్. అలా ఇక్కడ అడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్ అడ్రినలిన్. ఓకే, అడ్రినలిన్ ఇస్ ద హార్మోన్. అడ్రినలిన్, ADRENALIN, అడ్రినలిన్. Adrenaline is the name of the hormone which is released by adrenal gland. Okay, so adrenal gland is mainly responsible for controlling of the emotions. Got it or not? So the next one, which part of the brain, ఇది బ్రెయిన్ కి సంబంధించినది. సో which part of the brain is responsible for memory, intelligence and seat of thinking? Okay, very important question అండి. సో which part of brain is responsible for memory, ఇంటెలిజెన్స్ అండ్ సీట్ ఆఫ్ థింకింగ్? అంటే ఆలోచన శక్తి ఇచ్చే గుణము, అలాగే ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ, ఈ మూడు కూడా బ్రెయిన్లో ఏ పార్ట్ చేస్తుంది? విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెమరీ, ఇంటెలిజెన్స్ అండ్ సీట్ ఆఫ్ థింకింగ్? ఈజ్ cerebrum. Cerebrum is the largest part of the brain. So please don't forget. So మనకి జనరల్గా బ్రెయిన్ కూడా డిస్కస్ చేసినప్పుడు, సో జనరల్ ద బ్రెయిన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మెయిన్లీ 3 parts. Got it or not? సో 4 brain, మిడ్ బ్రెయిన్ అండ్ హిడ్న్ బ్రెయిన్ అని చెప్పి మనకి 3 parts ఉంటాయండి. మళ్ళీ 4 బ్రెయిన్లో మళ్ళీ 2 parts ఉంటాయి, డయాన్సిఫిలాన్ అండ్ సెరిబ్రమ్. అండ్ సెకండ్ వన్ మిడ్ బ్రెయిన్, అక్కడంతా కూడా ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి. అండ్ థర్డ్ వన్కి వచ్చేటప్పటికి హిండ్ బ్రెయిన్, అందులో సెరిబెల్లం అండ్ మిడిల్లో అబ్లాంగేటా. సో ఇవన్నీ మనం బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు ఇవన్నీ చూసుకున్నాం. సో అందులో ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మనం సెరిబ్రమ్ అంటాం. సో దట్ సెరిబ్రమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెమరీ, థింకింగ్ అండ్ సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ సెరిబ్రమ్ అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఒక్కొక్కసారి ఇలా కూడా అడుగుతాడు, నేమ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే సెరిబ్రమ్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో మెమరీ, ఇంటెలిజెన్స్ అండ్ సీట్ ఆఫ్ థింకింగ్ రెస్పాన్సిబుల్ ఎవరండి? సెరిబ్రమ్. సో ద నెక్స్ట్ వన్, గివ్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఫాజిల్ ఫ్యూయల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇది మనకు జనరల్గా ఫిజిక్స్లో వచ్చే క్వశ్చన్ అండి. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పురాతన కాలం నుంచి ఉన్నటువంటి డెడ్ అండ్ రిమైన్ ఎగ్జిస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి పురాతన కాలం నుంచి వచ్చినటువంటి డెడ్ బాడీస్ ఆఫ్ ప్లాంట్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, అన్నీ డీకే అయ్యి కంపోజ్ అయిపోయి ఒక ఫాజిల్ ఫ్యూయల్ కింద మారిపోతూ ఉంటాయి. సో అలా ఇక్కడ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. గివ్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ద 2 examples are coal and petroleum. Got it or not? So coal and petroleum, boggan. Okay, so coal and petroleum are the best examples of fossil fuels. Got it or not? So the next question is about the ఈసోఫాగస్. సో మనకి న్యూట్రిషన్ కాన్సెప్ట్ మనకి ఈసోఫాగస్ అని చెప్పి అంటున్నాడు. సో మనం తీసుకున్నటువంటి ఫుడ్ మనకి ఒక ట్రాక్లో వెళ్తుంది. ఈసోఫాగస్ ఎలిమెంటరీ కెనాల్లోకి వెళ్ళడానికి ఒక పాత్ ఉంటుంది, ఈసోఫాగస్ అంటాం. అందులో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈజ్ నో మ్యూకస్ ఇన్ ఈసోఫాగస్ అని అడుగుతున్నాడు. సో జనరల్గా వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈజ్ నో మ్యూకస్, MUCUS, మ్యూకస్, ఓకే, ఇన్ ఈసోఫాగస్. సో మనం జనరల్గా తీసుకున్నటువంటి ఫుడ్
ఈ ఫారింగ్స్ నుంచి ఇలాగ ఈసోఫాగస్ ద్వారా వెళ్తున్నప్పుడు ఈ ఈసోఫాగస్ వాల్ చుట్టూరా ఒక ల్యూబ్రికెంట్ ఉంటుందండి, ల్యూబ్రికెంట్. సో మనం చూడండి, మనం ఫిజిక్స్లో చెప్పుకుంటూ ఉంటాం ఈ ల్యూబ్రికెంట్స్ ఎందుకు అంటే ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోకుండా ఫర్ ద ఈజీ మూమెంట్, ఫ్రిక్షన్ తగ్గించి ఈజీ మూమెంట్ కింద ఎలా అయితే చేస్తుందో ల్యూబ్రికెంట్, ఇక్కడ కూడా మన ఈసోఫాగస్ వాల్ చుట్టూరా కూడా ఒక మ్యూకస్ ఉండాలండి. ఆ మ్యూకస్ లేకపోతే ఫుడ్ అన్నది ఈజీగా వెళ్ళదు, అంటే స్వాలోయింగ్ అనేది ఇబ్బంది అయిపోయి మనకి డైజెషన్ ప్రాసెస్ అవ్వదు. సో ఒకవేళ కనుక ఈసోఫాగస్ వాల్స్ చుట్టూరా మ్యూకస్ లేకపోతే మనకి డైజెషన్ ప్రాసెస్ సరిగ్గా అవ్వక ఆ ఫుడ్ అన్నది స్టమక్లోకి ఎంటర్ అవ్వదండి. Got it or not? So mucus is very very important and responsible for the smooth movement of the food. Got it or not? సో ఫుడ్ అనేది స్మూత్గా మూమెంట్ అవ్వడానికి, ఆ స్మూత్గా మూమెంట్ అవుతుందని మనం పెరిస్టాలసిస్ అంటాం. Got it or not? సో దాన్ని మనం ఏమంటాం, పెరిస్టాలసిస్ అంటుందండి. పెరిస్టాలసిస్ అంటే ద వేవ్ లైక్ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ అని అర్థం అండి. అంటే మనం చూడండి, మనం సముద్రం దగ్గర ఒక వేవ్ ఎలా మృదువుగా వెళ్తుందో అలాగే ఇక్కడ కూడా ఈ మ్యూకస్ అనేది ఏం చేస్తుందంటే ఈసోఫాగస్లో ఉన్నటువంటి మ్యూకస్ ఫుడ్ని ఒక స్మూత్ వేలో ల్యూబ్రికెంట్ కింద యాక్ట్ చేస్తుందండి. Got it or not? అంటే పెరిస్టాలసిస్ మూమెంట్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలా వేవ్ లైక్ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ఈసోఫాగస్ ఈజ్ కాల్డ్ పెరిస్టాలసిస్ మూమెంట్. అండ్ దిస్ పెరిస్టాలసిస్ మూమెంట్ ఈజ్ మెయిన్లీ క్యారీడ్ అవుట్ బై ద మ్యూకస్. ఈ మ్యూకస్ లేకపోతే పెరిస్టాలసిస్ మూమెంట్ ఉండదండి. అసలు పెరిస్టాలసిస్ మూమెంట్ అంటే ద వేవ్ లైక్ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ఈసోఫాగస్. ఈసోఫాగస్ యొక్క వాల్స్ లోపల వేవ్ లైక్ మూమెంట్ ఆఫ్ ఫుడ్నే మనం పెరిస్టాలసిస్ అంటాం. పెరిస్టాలసిస్కి హెల్ప్ చేసేదే మ్యూకస్. Got it or not? So what happens if there is no mucus అంటాడు? If there is no mucus, there will not be any peristalsis wave like movement of the food in the walls of the esophagus అని చెప్పి రాయాలి. Got it or not? So the next one is about expand HIV. Got it or not? So expand HIV అంటున్నాడు. HIV is the name of the virus. Okay, got it or not? So HIV అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. Got it or not? So HIV stands for human immunodeficiency virus. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. ఈ వైరస్ ద్వారా వచ్చే డిసీజే మనకి ఎయిడ్స్ అంటాం, AIDS. Got it or not? సో ఎయిడ్స్ అనే జబ్బు HIV వైరస్ ద్వారా వస్తుంది. Got it or not? సో ఎయిడ్స్ అనే వ్యాధి దేని ద్వారా వస్తుందండి? HIV వైరస్ ద్వారా వస్తుంది. HIV స్టాండ్స్ ఫర్ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. సో దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసీజ్ కాల్డ్ ఎయిడ్స్. ఎయిడ్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్, SYNDROME. ఎయిడ్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే అక్వైర్డ్, పొందుతాం కాబట్టి దేని ద్వారా, HIV అనే వైరస్ ద్వారా పొందుతాం కాబట్టి అక్వైర్డ్. I అంటే ఇమ్యూనో, IMMUNO, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎయిడ్స్, ఈజ్ బికాస్ ఆఫ్ డ్యూ టు HIV వైరస్. Got it or not? సో ద నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హాఫ్ మార్క్ క్వశ్చన్ అండి. సో వాట్ ఈజ్ ప్లూరా? ప్లూరా అంటే ఏంటని అడుగుతుందండి. ప్లూరా PLEURA, PLEURA. ప్లూరా అంటే ఏంటి అంటే ప్లూరా ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు లంగ్స్ అండి. సో మన బాడీలో ఉన్నటువంటి ఊపిరితిత్తులు, లంగ్స్ ఉంటాయి చూడండి, అవునా కదా, ఆ లంగ్స్ని మెకానికల్ షాక్స్ నుంచి కానీ ఇంజురీస్ నుంచి కానీ లంగ్స్ని ప్రొటెక్ట్ చేసే ఒక 2 membrane లేయర్నే మనం ప్లూరా అంటాం. Got it or not? So pleura are nothing but the 2-layered membrane which protects the lungs from mechanical shocks and injuries. ఆ లంగ్స్ ని మెకానికల్ షాక్స్ లేదా మెకానికల్ ఇంజురీస్ నుంచి లంగ్స్ ని ప్రొటెక్ట్ చేసి ఒక 2-membered లేయర్ ని ప్లూరా అంటాం. సో ప్లూరా ప్రొటెక్ట్స్ ద లంగ్స్ ఫ్రమ్ మెకానికల్ షాక్స్ అండ్ ఇంజురీస్. మనకు ఒక్కొక్కసారి హాఫ్ మార్క్ క్వశ్చన్ అడుగుతాడండి. సో నేమ్ ద మెంబ్రెయిన్ దట్ ప్రొటెక్ట్స్ ద లంగ్స్ ఫ్రమ్ ఇంజురీస్ అండ్ షాక్స్ అంటే ప్లూరా. Okay, so it is a 2-layered membrane. Okay, so it is a very very important question. And general question, what precautions do you suggest to avoid edema? ఇది ఆల్రెడీ మనం సెట్ నెంబర్ 1 సెట్ నెంబర్ 2లో మనం చెప్పుకున్నాం. ఎడీమాని అవాయిడ్ చేయడానికి మనం జనరల్గా ఇచ్చే ప్రికాషన్స్ ఆర్ సజెషన్స్ ఏమేమి ఉంటాయి. సో జనరల్గా ఎడీమా అంటే ఏం చెప్పుకున్నాంటే స్వెల్లింగ్, అంటే కాళ్ళు చేతులు కానీ ఉబ్బడం. ఉబ్బినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాటర్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్కి బదులు వాటర్ అక్యుములేట్ అయిపోయి స్వెల్లింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం ఎడీమా అంటున్నాం. ఈ ఎడీమాని తగ్గించడానికి మనం ఎటువంటి ప్రికాషన్స్ లేదా సజెషన్స్ ఇస్తామంటే మనం చెప్పుకున్నాం కదండి, ఎక్సర్సైజ్ చేస్తుండాలి, వాకింగ్ చేయాలి, ఆ తర్వాత యోగా అండ్ మెడిటేషన్స్ చేయాలి, అలాగే లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయాలి, లేదా సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది అవాయిడ్ చేయాలి, లేదా కంటిన్యూగా ఒకే పొజిషన్లో ఉండకూడదు. సో ఇటువంటివన్నీ కూడా మనం జనరల్గా సజెషన్స్ కింద ఇవ్వచ్చు, అంటే టు అవాయిడ్ ఎడీమా. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ద బ్రెయిన్. మళ్ళీ బ్రెయిన్ గురించి.
Okay, got it or not? So name the part of the brain in which it is present in a బాక్స్ కాల్డ్ డాష్. అంటే బ్రెయిన్ అన్నది అంటే బ్రెయిన్ మనం జనరల్గా చూసుకుంటే నేమ్ ద పార్ట్ ఇన్ విచ్ ద బ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్ అని అర్థం క్వశ్చన్ మీనింగ్. అంటే మనకి బ్రెయిన్ అన్నది ఒక బోనీ బాక్స్, మనం పుర్రె అంటే ఒక స్కల్ లాంటిది. అంటే ఆ బ్రెయిన్ అనే ఒక బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఆ స్ట్రక్చర్ పేరేంటి? ఇన్ విచ్ స్ట్రక్చర్ ద బ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో బ్రెయిన్ ఈజ్ మెయిన్లీ ప్రెజెంట్ ఇన్ ఏ బోనీ బాక్స్ లైక్, బోనీ అంటే ఎముకలా కనబడుతుంది మనకి. సో బ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఏ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్, ఆ స్ట్రక్చర్ని మనం క్రానియం అంటాం. క్రానియం, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, క్రానియం అంటాం. ఏమంటాం? క్రానియం ఈజ్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఇట్ ఈజ్ మెయిన్లీ బోనీ ఇన్ నేచర్, ఎముకలా ఉంటుంది, గట్టిగా ఎముకలా ఉంటుంది. ఆ ఎముకల లోపల ఉన్నటువంటి బాక్స్ బోనీ స్ట్రక్చర్లో ఈ బ్రెయిన్ అనేది ఉంటుందండి. వాట్ ఇట్ అన్నారు? సో ఈ బ్రెయిన్ ఇప్పుడు ఏ బాక్స్లో ఉందండి? బోనీ స్ట్రక్చర్ మనం క్రానియం అంటున్నాం. CRANIUM, క్రానియం. వాట్ ఇట్ అన్నారు? సో ద నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ జనరల్ క్వశ్చన్. ఇది మీరు ఓన్గా ట్రై చేయొచ్చండి. వై షుడ్ వి ప్రొటెక్ట్ ద ఫారెస్ట్? గివ్ ఎనీ 2 reasons అని చెప్పి అడుగుతున్నాడు. సో వై షుడ్ వి ప్రొటెక్ట్ ద ఫారెస్ట్? గివ్ ఎనీ 2 reasons అని చెప్పి అడుగుతున్నాడు. సో అసలు జనరల్గా మనం ఫారెస్ట్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? ఏదైనా అవసరం ఉందా? ఓకే, సో జనరల్గా ఇక్కడ జనరల్గా క్లూ ఇస్తాను, మీరు ఓన్గా కూడా రాయించండి. సో క్వశ్చన్ ఈజ్ వై షుడ్ వి ప్రొటెక్ట్ ఫారెస్ట్? గివ్ ఎనీ 2 reasons అని అడుగుతున్నాడు. సో ఫారెస్ట్స్ అన్నవి మనం ఎందుకు ప్రొటెక్ట్ చేయాలంటే దీస్ ఆర్ ద లంగ్స్ ఆఫ్ ద ఎన్వైర్మెంట్. అంటే మనకి బాడీలో ఊపిరితిత్తులు ఎంతైతే ఇంపార్టెంటో ఎంటైర్ ఎన్వైర్మెంట్కి ఫారెస్ట్ అన్నవి కూడా అంతే ఇంపార్టెంట్. సో వీఆర్ కాలింగ్ ఫారెస్ట్స్ ఆర్ ద లంగ్స్ ఆఫ్ ద ఎన్వైర్మెంట్ ఆర్ లంగ్స్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి పర్యావరణానికి ఊపిరితిత్తులు ఎవరంటే ఫారెస్ట్. సో ఫారెస్ట్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ ద లంగ్స్ ఆఫ్ ఎంటైర్ ఎన్వైర్మెంట్. ఓకే, ఎందుకు అంటే బికాజ్ మోర్ నెంబర్ ఆఫ్ వెజిటేషన్, అంటే మొక్కలన్నీ అక్కడే ఉంటాయి కదా, మోర్ నెంబర్ ఆఫ్ వెజిటేషన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద ఫారెస్ట్ అండ్ దట్ ఫారెస్ట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. అంటే మనకి టెంపరేచర్ అవ్వచ్చు, రెయిన్ఫాల్ అవ్వచ్చు, ప్రెషర్ అవ్వచ్చు, హ్యూమిడిటీ అవ్వచ్చు, మనకి ఇటువంటివన్నీ కూడా ఒక ప్రాపర్ రేంజ్లో మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి సో వాటిని మనం లంగ్స్ ఆఫ్ ద ఎన్వైర్మెంట్ అని చెప్పి అంటున్నాం. సో అందుకోసం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. బికాజ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఏ ట్రాపికల్ వెల్ బ్యాలెన్స్డ్ క్లైమేట్ విత్ సస్టైనబుల్ రెయిన్ఫాల్ కూడా సస్టైనబుల్గా ఉండాలి, బ్రతకడానికి అనుకూలంగా ఉండాలి. విత్ సస్టైనబుల్ రెయిన్ఫాల్ విత్ ట్రాపికల్ టైప్ ఆఫ్ క్లైమేట్, ఈ రెండింటిని మెయింటైన్ చేసేది ఫారెస్ట్. కాబట్టి వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దోస్ ఫారెస్ట్ బికాస్ ఫారెస్ట్ ఆర్ యాక్టింగ్ యాజ్ ద లంగ్స్ ఆఫ్ ద ఎంటైర్ ఎన్వైర్మెంట్ ఇన్ మెయింటైనింగ్ ద ట్రాపికల్ బ్యాలెన్స్ ఆఫ్ ద క్లైమేట్ అండ్ బ్రింగింగ్ సస్టైనబుల్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఫర్ ద ecosystem. So we have to protect the forest in order to maintain a good ecological balance. So we are calling once again the forest as the lungs of the environment. Okay, got it or not? So these are the important questions. So generally మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేప్పటి వరకు సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ 20 క్వశ్చన్స్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెట్ నెంబర్ 3 అండ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ మనం సెట్ నెంబర్ 4 అండ్ సెట్ నెంబర్ 5తో ఇంకా ఈ బయాలజీకి ముగించి సోషల్కి వెళ్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్. So within tomorrow or day after tomorrow again we are going to touch the social studies. Okay, thank you, have a nice day.